రివ్యూ ఆఫ్ రెబల్. ప్రభాస్ గారు రెబల్ కాదులేండి, తమిళ యాక్టర్ అయిన జీవి ప్రకాష్ గారిది. ఈ సినిమా మార్చ్ 22 తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది విత్ తెలుగు డబ్బింగ్ తో సహా. సినిమా రిలీజ్ అయిన 2 వీక్స్ కి ఓటీటీకి వచ్చిందంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఎంత డిజాస్టర్ అయిందో. ఇంకా సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు నచ్చలేదు. ఆ 2-3 ర్యాగింగ్ సీన్స్ అండ్ సినిమా మధ్యలో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ తప్ప ఏమీ లేదు సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే చాలా పేషెన్స్ తో చూడాలి. ఎంతసేపు ఉన్న పాలిటిక్సే కానీ కంటెంటే లేదు అసలు బేసిక్ స్టోరీ ఏంటంటే, కొంతమంది తమిళియన్స్ చదువుకోవడం కోసం కేరళ వెళ్తారు. అక్కడ కేరళ వాళ్ళేమో పొరుగురు నుంచి వచ్చిన తమిళియన్స్ ని ర్యాగింగ్ చేయడం, చిన్న చూపు చూడడం చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇలా స్లోగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో ఈ తమిళియన్స్ కాలేజీలో జరిగే పాలిటిక్స్ లోకి ఒక కొత్త పార్టీ పెట్టి ఎంటర్ అవుతారు. సో పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, అపోజిషన్ పార్టీస్ వీళ్ళని ఎలా టార్చర్ చేశారు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టి వీళ్ళని కేరళ నుండి తరిమేస్తారు అన్నదే సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్స్: ర్యాగింగ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, వింటేజ్ గా ఉండే సినిమాటోగ్రఫీ అండ్ కొన్ని చోట్ల వచ్చే బీజిఎం, ఇవన్నీ పర్లా అనిపిస్తుంది. మైనస్ పాయింట్స్: ఆ ర్యాగింగ్ సీన్స్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ సీన్స్ ఏమీ లేవు. ప్రేమలో సినిమా హీరోయిన్ మమితా గారితో మధ్యలో వచ్చే ఆ లవ్ స్టోరీ అంతగా ఇంప్రెసివ్ గా లేదు. సో ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 5కి 2.3. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే.